కొండలను గుట్టలను గుల్లచేయడంతో పాటు చెట్ల పొదలను తొలగించే జేసీబీ ఇప్పుడు గణేశుడి గ్రామోత్సవం నిర్వహించింది. వినాయక నిమజ్జనానికి ఇలా వెరైటీగా జేసీబీని ఉపయోగించారు. గణేష్ నవరాత్రులు కన్నుల పండువగా నిర్వహించిన అనంతరం శోభాయాత్ర నిర్వహించి గణేశుణ్ణి నిమజ్జనం చేస్తారు. గణేష్ నిమజ్జనానికి తరలించడానికి వాహనాలను అందంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం వినూత్నంగా వినాయక నిమజ్జనం నిర్వహించారు. వినాయకుడి నిమజ్జనం సందర్భంగా గణనాథుణ్ణి తరలించడానికి ఎక్కువగా ట్రాక్టర్లు, లారీలు ఏర్పాటు చేసుకుని వాటిలో వినాయకుడి విగ్రహాలు పెట్టి తరలిస్తారు. కాని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో మాత్రం గ్రామస్తులు వినూత్నంగా ఓ జేసీబీలో వినాయకుణ్ణి పెట్టి ఊరంతా ఊరేగింపు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామస్తులంతా వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. జేసీబీ ఎదుట మహిళలు, యువకులు నృత్యాలు చేస్తూ గణేష్ని గ్రామంలోని వీధుల వెంట ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. గణేశుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఊరేగింపు అనంతరం నిమజ్జనం చేశారు. జేసీబీ సహాయంతో వినాయకుని ఊరేగింపుని పలువురు ఆసక్తిగా తిలకించారు.